నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఏపీ రాజధాని అమరావతి అని చెప్పేసి నిజంగా అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రజలు ఎలా భూములు ఇచ్చారు ఇవన్నీ కూడా తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతిసారి ఏదో ఒక అస్త్రం వేస్తూ అటు 3 రాజధానులని లేదా నిన్నగాక మొన్న వచ్చేసి అది నదీ గర్భంలో కట్టారని సుప్రీంకోర్టు దాని మీద ఒకసారి పరిశీలించాలని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఆయన గురువు అయినట్టు గతంలో ఆయన ఎటువంటి పూజలు చేయించినా ఏది చేయించినా చిరంజీవి స్వామి గారు వచ్చారు. అటువంటిది చిరంజీవి గారు వచ్చేసి ఇది దైవ సంకల్పం అని చెప్పేసి అన్నారు. దీన్ని ఎలా చూడాలంటే జగన్కి షాక్ అయినా ఇది? అంటే చిరంజీవి స్వామి చెబితే చెప్పినా చెప్పకపోయినా అమరావతి రాజధాని, కానీ చిరంజీవి స్వామి చాలా విషయాలు చెప్తూ ఉంటాడు. ఆయనకి ఏది అనుకూలంగా ఉంటే అది ఆయన చెప్తూ ఉంటాడు. తెలంగాణలో కూడా ఆయన చెప్పినట్టే నడుచుకున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నీ ఆయన చెప్పినట్టే చేశాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి స్వామి ఆయన కూడా చాలా విషయాలు చెప్పాడు. అసలు అద్భుతంగా అసలు ఇటువంటి యువకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం రాష్ట్రం చేసుకున్న అదృష్టం అని చెప్పాడు చిరంజీవి స్వామి. మీకు గుర్తుండే ఉంటుంది. చాలా గొప్ప వ్యక్తి. అసలు చిన్న వయసులోనే మరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించటం అసలు చాలా దైవ సంకల్పం అని అప్పట్లో కూడా చెప్పాడు. మరి ఆ తర్వాత దళితుల్ని ఊచకోత కోసినప్పుడు, బీసీలని అడ్డంగా నరికేసినప్పుడు, తగలబెట్టినప్పుడు మరి వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఏమయ్యారు? ఎందుకు మరి మాట్లాడలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలైపోతే చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. అందుకనే మీరు క్వశ్చన్ అడగంగానే నాకు చిరంజీవి స్వామి అన్నాడు అంటే ఆయన ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళాడు. అక్కడ ఏదో ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది ఏదో ప్రతిష్ఠించారు అక్కడ. దాని ప్రాణ ప్రతిష్టకి వెళ్ళాడు. అమరావతి ఇక్కడే ఉండాలన్నాడు. మరి అప్పుడు ఎందుకు చెప్పలా? నేను అడిగేది నాకు చిరంజీవి స్వామితోటి నాకేం సంబంధం లేదు. నాకేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాని బాగోగులు దానికి సంబంధించే నేను అడుగుతున్నా. నాకు చిరంజీవి స్వామి లేకపోతే ఆయన కామెంట్ల గురించి వాటి గురించి కాదు. ఇప్పుడు చెప్పావు కదా అమరావతికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉన్నాయి, అసలు ఆంజనేయ స్వామి కాపాడాడు, అమరావతిని కాపాడింది ఆంజనేయ స్వామి అన్నావు. వెరీ గుడ్, నీకు ఆంజనేయ స్వామి కాపాడాడు అమరావతిని. మరి అప్పుడు ఇదే మాట అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? 3 రాజధానులు అని చెప్పి నేల విడిచి సాము చేస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున పిలిచి నువ్వు ఒక రాజగురువుగా నువ్వేం చెప్పాలి? తప్పయా? అట్లా అనకూడదు. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా లేదు. నువ్వు చెప్పిన సౌత్ ఆఫ్రికాలో కూడా 3 రాజధానులు లేవు, 2 ఉన్నాయి. ఆ 2 రాజధానులను కూడా వాళ్ళు కలిపి ఒక చోటే పెడదామని వాళ్ళు అనుకుంటున్నారు. విపరీతమైన ఖర్చులు అవుతూ ఉన్నాయి 2 చోట్ల రాజధానులు ఉంటే. అటువంటి తప్పుడు పనులు చేయొద్దు జగన్మోహన్ రెడ్డి అని పిలిచి యువకుడు ఉత్సాహవంతుడు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పిలిచి ఎందుకు చెప్పలేదు ఆ రోజునని నేను అడుగుతున్నాను. అంతే. నాకు చిరంజీవి మీద నాకు ప్రేమ లేదు, కోపం లేదు. నేను అడుగుతున్నది ఏంటంటే ఈ రోజున ఆంజనేయ స్వామి వచ్చి కాపాడాడు అన్నావు. వెరీ గుడ్, కాపాడాడు ఆంజనేయ స్వామి గవర్నమెంట్ని మార్చాడని కూడా చెప్పాడు చిరంజీవి స్వామి. నో డౌట్, అందులో ఆంజనేయ స్వామి వచ్చాడు, ఆంజనేయ స్వామి వచ్చే గవర్నమెంట్ని మార్చాడు, అంతవరకు కరెక్టే. మరి నువ్వు ఆ రోజునే ఎందుకు చెప్పలేదు? నా క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు వచ్చేసి ఎందుకని ఎందుకు నాకు ఇప్పుడు ఆ రైతులందరూ వాళ్ళు 34 వేల మంది రైతులు వాళ్ళ మొత్తం యావదాస్తి వాళ్ళ జీవిత సర్వస్వం తాత ముత్తాతల నుంచి వస్తున్న భూమిని రాజధాని కోసం ఇచ్చేస్తే ఆ రాజధానికి వాళ్ళు భూములన్నీ ఇచ్చేసి వాళ్ళు రోడ్డు మీద నిలబడి ఉంటే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని పెట్టి డొక్కల్లో తన్నిస్తూ ఉంటే వాళ్ళకి రాజధాని పూర్తయ్యే వరకు వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తూ ఉంటాను, నేను కౌలు ఇస్తుంటాను అని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు చెప్పిన హామీ ఇచ్చిన ఆ కౌల డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు అలో లక్ష్మణ అంటూ ఆకలితోటి అలమటిస్తూ ఉంటే ఆ రోజు చిరంజీవి స్వామి ఎందుకు చెప్పలేదు? నా క్వశ్చన్ ఇదే. ఈ రోజున అమరావతిని ఆంజనేయ స్వామి కాపాడాడంటే ఆంజనేయ స్వామి కాపాడాడు, అది నువ్వు చెప్పక్కర్లా, మాకు కూడా తెలుసు. ఆ రోజున రైతులకి కౌలు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు చేస్తున్నావు, వాళ్ళ నోటి దగ్గర కూడు లాక్కుంటున్నావు,
తప్పు ఇదేనా ఆ రోజు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు సర్వస్వం త్యాగం చేశారు. వాళ్ళ ఆస్తి ఏ భూమి ఉందో ఆ భూమి మొత్తం నీకు ఇచ్చేశారు. వాళ్ళని ఆదుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఇది నా ప్రశ్న. నాకు నా ఆవేదన కూడా అదే. ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి భయపడి అందరూ పెద్ద వాళ్ళందరూ తలలు దాచుకున్నారు. నేను ఏదైనా పేర్లు చెబితే బాగుండదు కానీ పెద్ద హీరోలు కూడా ఆ రోజున అభిమానులందరూ వెళ్ళి, అయా 3 రాజధానులు అంటున్నాడు, అమరావతిని నాశనం చేస్తున్నాడు, మీరందరూ తెలుగు సినిమా హీరోలు, మీరు బయటకు వచ్చి మాట్లాడండి అంటే ఒక్కడు మాట్లాడలా. సినిమా హీరోలు మాట్లాడలా, ఆధ్యాత్మికవేత్తలు మాట్లాడలా, ఎవరు మాట్లాడలా, మేధావులు మాట్లాడలా, ఎవరు మాట్లాడలా, అందరూ భయపడ్డారు. ఈ రోజున వచ్చి అమరావతి రాజధానిలో మొత్తం 52,000 కోట్ల రూపాయల పనులు నడుస్తున్నాయి. రాత్రి మగళ్ళు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు వేలాది మందికి అక్కడ ఉపాధి కలుగుతూ ఉన్నది. ఆంజనేయ స్వామి దయ ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. రాత్రి మగళ్ళు పనులు జరుగుతూ ఉన్నాయి. మొత్తం అసలు వరల్డ్ రికార్డు రాఫ్ట్ ఫౌండేషన్ కాంక్రీట్ వేశారు మొన్ననే 4-5 రోజుల కిందట. ఇన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ ఆంజనేయ స్వామి ఆశీర్వాదమే ఉంది, డౌటే లేదు. అందులో పెద్ద టవర్స్ కడుతూ ఉన్నారు అక్కడ. అంతేకాదు మా మొత్తం న్యాయమూర్తులకు సంబంధించిన భవనాలు కంప్లీట్ అయిపోయి ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చి చూసి అసలు అద్భుతంగా ఉన్న ఇటువంటి బిల్డింగులు మొత్తం ఇండియాలో ఎక్కడా లేవని చెప్పాడు. ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి దయ వల్లే జరుగుతూ ఉన్నాయి, డౌటే లేదు అందులో. ఆంజనేయ స్వామి మొత్తం అమరావతిని కాపాడాడు, డౌటే లేదు అందులో. ఈ విషయం ఆ రోజు ఎందుకు చెప్పలేదు అనేదే నా ప్రశ్న. ఈరోజు అమరావతిలో మొత్తం 3 రిజర్వాయర్లు నిర్మాణం అవుతున్నాయి. రాబోయే 100 సంవత్సరాల వరకు అమరావతిలో ఎంత పాపులేషన్ ఎంత పెరిగినా, అమరావతి దగ్గరికి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చినా, అమరావతిలో ఎన్ని పరిశ్రమలు ప్రారంభమైనా, దేనికైనా సరే తాగటానికి నీటి కొరత లేకుండా ఉండే విధంగా 3 రిజర్వాయర్లు కడుతూ ఉన్నారు. ప్రకృతి సహజంగా వచ్చే కొండవీటి వాగు, పాల వాగుల్ని ట్యాప్ చేసి కడుతూ ఉన్నారు. ఆ రిజర్వాయర్లు నిండిపోతే ఒక్కొక్కటి దాదాపుగా 100 కోటి ఘనపట అడుగుల నీళ్లు ఉంటాయి. అది కూడా నిండిని ఆ తర్వాత కూడా వరద వస్తే అవన్నీ ఎత్తి మళ్ళీ కృష్ణానదిలో పోస్తారు. అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అక్కడ. అందుకని రాబోయే 100 సంవత్సరాల అవసరాలని దృష్టిలో పెట్టుకొని అమరావతిలో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఇంకా ఆంజనేయ స్వామి ఇంకా అనుగ్రహిస్తే అక్కడ మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వచ్చి తీరుతుంది. ఈ రోజున నిన్న మనం చూసాం ఆ క్రికెట్ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో అహ్మదాబాద్లో జరిగితే ఎంతమంది, అసలు 5 లక్షల మంది వచ్చారు. అటువంటి అద్భుతమైన స్టేడియం కూడా అక్కడ వస్తుంది. ఆల్రెడీ మంగళగిరిలో ఒక స్టేడియం ఉన్నది. ఆ స్టేడియం ఫోర్స్లోకి వస్తూ ఉన్నది. అక్కడ జరుగుతాయి, మ్యాచ్లు జరుగుతాయి. స్పోర్ట్స్ సిటీ వస్తుంది అమరావతిలో. మొత్తం ఒక సిటీనే స్పోర్ట్స్ సిటీ ఉంటుంది. వీటన్నిటికి కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉన్నది. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఇక్కడ వర్క్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ చిన్నజీఆర్ స్వామి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎందుకు చెప్పలేదనేదే నా ప్రశ్న. ఇందులో రాజకీయం లేదు. ఇందులో ఏదో చిన్నజీఆర్ స్వామిని నేనేదో విమర్శిస్తున్నాననేది లేదు. నా ప్రశ్న ఏంటి అంటే, స్వామి మీకు అన్నీ తెలుసు కదా, మీకు అన్ని విషయాలు తెలుసు కదా, మరి ఆంజనేయ స్వామి దయ అమరావతి మీద ఉన్న విషయం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తెలియదా అని అడుగుతున్నా. అంతే తప్ప అమరావతికి త్వరలో చట్టబద్ధత కూడా వచ్చేస్తుంది. ఇక్కడ నేను చెప్పాను కదా, నిర్మాణ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే నోటిఫికేషన్ వస్తుంది. పార్లమెంటు యాక్సెప్ట్ చేసిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత చట్టం కూడా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని మారుస్తారు, ఆ సవరణ చేసేస్తారు. అందుకని అమరావతి మీద సంపూర్ణంగా ఆంజనేయ స్వామి కృపా కటాక్ష వీక్షణాలు ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ ఆధ్యాత్మిక గురువులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజున చెప్పాల్సింది ఏంటి అంటే,
తిరుపతి దేవస్థానానికి కొన్ని సంస్థలు సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది. ఈ కల్తీ మీద 36 మందిని దోషులుగా సిబిఐ నిలబెట్టింది. దాని మీద కూడా మాట్లాడాలి, మనందరం మాట్లాడాలి. ఇప్పుడే ఒక స్టేట్మెంట్ వచ్చింది. హిందూ ధర్మ ఆచార్య సభ తిరుపతి తిరుమల లడ్డూ వివాదం మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక తీర్మానం చేసింది. స్వామి దయానంద సరస్వతి ఆయన దీనికి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు. ఈ కల్తీ నెయ్యిని సప్లై చేయటం మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధంగా అసలు ఇది జరగటం అనేది అంటే స్వామివారికి అపచారం చేయటం అనేది, నెయ్యిలో కల్తీ జరగటం అనేది, ఆ లప్సా లాంటి ప్రమాదకరమైన రసాయనాలు నెయ్యిలో కలపటం అనేది ఇదంతా చాలా దారుణమైన విషయము. ఇది ఇటువంటి వాటి మీద మొత్తం అందరూ కూడా హిందువులందరూ కూడా స్పందించాలి అని చెప్పి హిందూ ధర్మ ఆచార్య సభ తీర్మానం చేసింది. చిరంజీవి స్వామి స్పందించారు సార్ దీని మీద? అదే కదా నేను అడుగుతున్నది. అందుకని మనం ఏంటి అంటే అమరావతిని దేవతలు ఆశీర్వదించారు కాబట్టే గవర్నమెంట్ మారింది. జగన్మోహన్ రెడ్డి మొత్తం రాజ్యం వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమరావతి సుభిక్షంగా ఉంది. మనం మాట్లాడాల్సింది తిరుపతి లడ్డు గురించి. తిరుపతి లడ్డు వ్యవహారాలు కల్తీ జరిగిన వాళ్ళని, కల్తీ చేసిన వాళ్ళని, కల్తీ చేయించిన వాళ్ళని శిక్షించాలి. ఇప్పుడు మనం డిమాండ్ చేయాల్సింది అది. సో మీరు అన్నట్టు ఖచ్చితంగా తిరుమల లడ్డు గురించి మాట్లాడాలి. లేదా రేపొద్దున సుప్రీంకోర్టు ఒకళ్ళు జగన్ని అరెస్ట్ చేస్తే అప్పుడు వచ్చి వెంకటేశ్వర స్వామి కాపాడని చెప్పి మళ్ళీ చిరంజీవి స్వామి గురించి అప్పుడు చెప్తారేమో. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.